హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తరుణి అండ్ దిత్య వ్లాగ్స్. ఇవాళ పచ్చి మామిడికాయతో ఐస్ క్రీమ్ చేయడం ఎలాగో చూద్దామండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకి చాలా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. మ్యాంగో ఐస్ క్యాండీ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదండి. జస్ట్ పచ్చి మామిడికాయలు షుగర్తో చేసేయచ్చు. సో ఇక్కడ నేను ఐస్ క్రీమ్ చేయడం కోసం 3 మామిడికాయలు అలాగే 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ముందుగా మామిడికాయల్ని కడిగేసి ఇలా పైన కట్ చేసుకోవాలండి. మీరు ఇంతకు ముందు వరకు మామిడి పండ్లతో చేసిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ తినుంటారండి, కానీ పచ్చి మామిడికాయతో కూడా మనం చాలా టేస్టీ అయిన ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన మామిడికాయల్ని మనం ఉడకబెట్టుకోవాలండి. సో ఉడకబెట్టడం కోసం నేను ఇడ్లీ పాత్రలో యూజ్ చేసే ప్లేట్లో పెట్టి ఉడకబెడతాను. దానికోసం ఇడ్లీ ప్లేట్ ఒకటి తీసుకున్నానండి. సో అందులో నేను మామిడికాయని ఇలా పెట్టుకొని బాయిల్ చేసుకుంటాను. ఇడ్లీ పాత్రే కాకుండా మనం ఓవెన్లో కూడా బాయిల్ చేసుకోవచ్చండి. ఇడ్లీ ప్లేట్లో మ్యాంగోస్ని నేను అరేంజ్ చేసుకున్నాను. సో ఇడ్లీ పాత్రలో మనం కొంచెం వాటర్ పోసి పెట్టుకొని దాని మీద ప్లేట్ పెట్టేయడమే అన్నమాట. ఆ స్టీమ్కి మ్యాంగోస్ అన్నీ కూడా బాగా బాయిల్ అయిపోతాయి. మనకి ప్లేట్ని మనము ఇలా బౌల్లో అరేంజ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. మనకి బాయిల్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఈలోపు మనం షుగర్ పౌడర్ రెడీ చేసుకుంటాము. షుగర్ని మనము ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి షుగర్ పౌడర్ రెడీ అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం మామిడికాయలు బాయిల్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. సో మామిడికాయలు మనం ఇలా బాయిల్ చేసినప్పుడు గ్రీన్ కలర్ నుండి ఇలా లైట్ ఎల్లో కలర్లోకి కలర్ చేంజ్ అవుతాయండి. ఉడకబెట్టిన మామిడికాయల్ని చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకొని మనం ఇలా పీల్ చేసుకోవాలండి. పీల్ ఉండడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా ఉండదు. ఇలా పీల్ చేసేసుకొని మనకి ఆ పల్ప్ ఉంటుంది కదండి, ఆ పల్ప్ అంతా కూడా జాగ్రత్తగా తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. మనం పీల్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ ఏమైనా పల్ప్ ఉంటే నైఫ్తో ఇలా అనుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇలా పైన పీల్ చేసేసుకున్న తర్వాత మధ్యలో చెక్క ఉంటుంది కదండి మ్యాంగోలో, దానికి కూడా మనము ఉన్న పల్పుని తీసేసి పల్పు మాత్రం సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం మ్యాంగోని ముందుగా ఉడకబెట్టుకోవడం వల్ల మనకి మామిడికాయ గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. నైఫ్తో ఇలా అంటే చాలు, చేతితో కూడా మనం తీసేయచ్చు. నైఫ్తో తీస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా సపరేట్గా చేసి పెట్టుకొని మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. మన నైఫ్తో ఇలా చేయడం వల్ల మనకి చాలా క్లీన్గా ఎక్కడా వేస్ట్ అవ్వకుండా పూర్తిగా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. దీనివల్ల మనకి వేస్టేజ్ అనేది తగ్గుతుంది. నేను 3 మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి నాకు 1 కప్పు మామిడికాయ గుజ్జు వచ్చిందండి. నేను దానికి సగం కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ మామిడికాయ గుజ్జుని అలాగే షుగర్ పౌడర్ని రెండింటిని మిక్సీ జార్లో వేసి మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ గుజ్జు తీసుకుంటామో ఆ కప్పులో 1/2 కప్పు వాటర్ తీసుకోవాలండి. మనం ఈ మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు పుదీనా కానివ్వండి, కొత్తిమీర కానీ యాడ్ చేసుకోవచ్చండి. అవి యాడ్ చేయడం వల్ల
మనకి ఫ్లేవర్ కొద్దిగా చేంజ్ అవుతుంది, అలాగే కలర్ చేంజ్ అవుతుంది. ఐస్ క్రీమ్ మనకి గ్రీన్ కలర్లో వస్తుందండి. నేను అవేవి యాడ్ చేయకపోవడం వల్ల ఇక్కడ ఎల్లో కలర్లోనే ఉంది. ఎల్లో కలర్లో ఉండేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందుకని నేను ఏవి యాడ్ చేయలేదండి. సో ఇక్కడ పాప్ స్కిల్స్ తీసుకున్నానండి. పాప్ స్కిల్స్ అంటారు, లేదంటే ఐస్ పాప్ మోల్డ్స్ అంటారు. మనకి ఆన్లైన్లో కానివ్వండి, డీమార్ట్, సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, అందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటికి ఇలా స్టిక్ కూడా వచ్చేసి ఉంటుందండి, పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇవి యూస్ చేసే ముందు మనం హాట్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలో నేను రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని ఫిల్ చేస్తున్నానండి. వీటిలో ఇలా మనం మ్యాంగో జ్యూస్ని ఫిల్ చేసేసుకొని ఇలా మూత పెట్టేసుకోవడమే అండి. మనం మ్యాంగో గుజ్జుని, షుగర్ పౌడర్ని ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది బాగుంటుంది. అండ్ మీరు దాన్ని వడకట్టాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా వీటిలో ఫిల్ చేసేయచ్చు అనమాట. ఇలా ఫిల్ చేసుకున్న ఐస్ మాల్స్ని మనం 6 to 8 hours ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. నేనైతే ఓవర్ నైట్ అంతా ఉంచేసానండి. ఇప్పుడు చూడండి ఐస్ క్రీమ్ ఎలా వస్తుందో. అండ్ తీసేటప్పుడు మనం ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ పోసి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా ఐస్ క్రీమ్ ఎంత జ్యూసీగా ఉందో. ఈ ఐస్ క్యాండీలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం, చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఈ మ్యాంగో ఐస్ క్యాండీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా మా పిల్లలు మ్యాంగో ఐస్ క్యాండీని ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారో. మీరు కూడా ఈ సమ్మర్లో మ్యాంగో ఐస్ క్యాండీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.